హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి డే 2 ఇన్ తిరుమల అండి. సో, ఆల్రెడీ డే 1 ఆల్రెడీ షేర్ చేశాను. సో, ఇది డే 2 అనమాట. సో, డే 1 యాక్చువల్‌గా సెకండ్ డేకి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం లోకల్‌గా తిరగడానికి తిరుమలలో. బట్ కాళ్ళు ఫుల్ పెయిన్ అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉందనమాట. సో, నేను రాత్రి నా లాగిన్ చేసి మార్నింగ్ లాగౌట్ చేసేసరికి నాకు 9 అయింది. సో, కాసేపు పడుకుని బయటకు వచ్చేసరికే 12:30 అయిందండి. 12:30 12:20 ఎంతో అయింది. సో, ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రావడం జరిగింది. సో, షాపింగ్కి వెళ్దాము అనుకున్నాం కానీ ఫస్ట్ అన్నప్రసాదాలు తినేసిన తర్వాత అప్పుడు షాపింగ్ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. యాక్చువల్‌గా జపాలి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లాంగ్ వాక్ చేయాలి లోపలికి అని చెప్పేసి అన్నారు. సో, అందుకోసం మేమైతే వెళ్ళలేదనమాట. కాళ్ళు అయితే బాగా నొప్పులొస్తున్నాయనమాట. సో, అందుకోసం మేమైతే వెళ్ళలేదు. సో, మేము వచ్చేసి ఇప్పుడు వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదండీ! సో, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. క్రౌడ్ బయట చూడడానికైతే పెద్దగా లేరు కానండి, దర్శనం అప్పుడు క్రౌడ్ ఎంతమంది ఉన్నారనేది నాకు అర్థమైంది. లిటరల్లీ ₹300 దర్శనం 5½ అవర్స్ నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మోర్ దెన్ 3 అవర్స్, 3½ అవర్స్ తప్ప నేను ఎప్పుడూ లైన్‌లో లేననమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. 5½ అవర్స్ అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందనమాట. ఎందుకంటే ఎప్పుడూ లేను కదా! సో, ఫస్ట్ టైము. అండ్ ఇంకోటి ఏంటంటే నాకేమో పక్కన లాగిన్ టైం అయిపోతుంది అని చెప్పేసి కూడా కంగారు వచ్చిందనమాట. సో, కొంచెం భయపడి లాస్ట్ మూమెంట్‌లో మొత్తం మీద ఎలాగైతేనే లాగిన్ చేసి అయింది. చాలా కంగారుగా అయిపోయిందనమాట. సో, మొత్తం మీద లాగిన్ అయితే చేశాను. సో, డిన్నర్ చేసి రూమ్‌కెళ్ళేసరికి 2:30 అయిందనమాట. చాలా లేట్ అయింది. అండ్ మార్నింగ్ 9:00 లాగౌట్ చేసి నేను పడుకొని వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. సో, మేము అన్నప్రసాదాలకు వెళ్తున్నామని చెప్పాను కదా! కరెక్ట్‌గా వెంగమాంబ అన్నప్రసాద భోజనశాల ఆపోజిట్‌లోనే మనకి ఈ వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంటుందనమాట. సో, ఎప్పుడొచ్చినా మోస్ట్లీ విజిట్ చేస్తాను నేను ఇక్కడికి. సో, చాలా బావుంటుంది. సో, అక్కడ ఏమంటారు, యాంబియన్స్ అంతా చాలా బావుంటుందనమాట. సో, అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకుని మళ్ళీ మనం మాడవీధులలోకి కనెక్టెడ్ ఉంటుందన్నమాట వెంగమాంబ భోజనం అనేది. సో, అసలు మాడవీధుల్లోకి మనం చెప్పులనేవి వేసుకు వెళ్ళాం కాబట్టి చెప్పులు ఆల్రెడీ రూమ్‌లోనే వదిలేసి వెళ్ళిపోయాము. సో, తీసుకుని వచ్చామన్నమాట. సో, ఇప్పుడైతే లోపలికొచ్చేసాము. వెంగమాంబ భోజనశాలలోకైతే రావడం జరిగింది. మీలో చాలామంది చూసే ఉంటారు కదా! ఇక్కడ ఆ పెయింటింగ్ చాలా బావుంటుందనమాట. పంచనామ క్షేత్రాలు చాలా క్లియర్‌గా చూపిస్తారు ఇక్కడ. ఇక్కడ బోర్డ్ కూడా యాక్చువల్‌గా ముందు వెళ్ళినప్పుడు నేను ఈ బోర్డ్ చూడలేదు. ఇక్కడ ఒక బోర్డ్ చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ బోర్డ్ అనేది కొత్తగా అంటే నేనైతే ఈ రీసెంట్ టైమ్స్‌లో చూసాను. అంటే ఈ ట్రిప్‌లోనే చూసాననమాట. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా నేను వచ్చాను కానీ అప్పుడు కూడా నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదేమో బహుశా. బట్ ఇప్పుడైతే చూస్తున్నాను చాలామంది ఉన్నారండి భోజనానికి కూడాని. సో, చాలామంది ఇక్కడ చాలా పిక్స్ అయితే తీసుకుంటున్నారు. సో, నేను కూడా మీకు చూపిద్దాం అని చెప్పేసి ఒక క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. తెలుసు కదా మీకిది. నాకైతే భలే నచ్చుతుందండి. ఇక్కడ వెంగమాంబ గారి స్టాట్యూ కూడా ఉంటుంది కదా! భలే అందంగా తయారు చేశారు ఆవిడనైతే మాత్రం. చాలా చూడముచ్చటగా ఉన్నారనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ బోర్డు నేనెప్పుడు చూడలేదు ముందు. ఇదే చూడడం అనమాట. సో, మీకోసం చూస్తున్నా. శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిళం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాలు వరుసగా వెలిసింది చూపిచ్చారనమాట ఆ పిక్చర్‌లో మనకి. ఏదైతే వెనకాల పెయింట్‌లో ఉందో అది దానికి సంబంధించిన బోర్డ్ అనమాట. చాలా బావుంది. ఏమంటారు, అమ్మవారికి మంచి మంచి సారీ కట్టి చాలా అందంగా తయారు చేశారు. ఐ మీన్ వెంగమాంబ గారు చెప్తున్నాను. వెంగమాంబ గారిని చాలా అందంగా తయారు చేశారనమాట ఇక్కడ. సో, కంపల్సరీ ఇక్కడికి ఎప్పుడొచ్చినా చాలామంది ఈవిడని చూసే వెళ్తారనమాట. సో, మేమొచ్చేసరికి ఆల్రెడీ కూర్చునేసరికి మాకు ఆల్రెడీ ఆకుల్లో ఇవి వడ్డించేసి ఉన్నాయండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి అసలు. పైన కొండ మీద మనకి లభించే అన్నప్రసాదాలన్నీ కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. అసలు వర్ణించలేమనమాట. మనకి అన్నప్రసాదాలు కౌంటర్స్ ఉంటాయి కదా! అక్కడక్కడ పెట్టేవి అవైతే అసలు డివైన్ అండి. అసలు వాటిల్లో ఏం కలుపుతారో తెలీదు కానీ అసలు ఎంత అమృతంలా ఉంటుందో. చంటి బిడ్డ కూడా చక్కగా మనం కళ్ళు మూసుకొని తినిపించొచ్చనమాట. లైక్ అన్నప్రాసన అయిపోయిన పిల్లలుంటారు కదా! వాళ్ళకి కూడా చక్కగా మనం తినిపించొచ్చనమాట. అంత బావుంటుంది. సో, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ తర్వాత భోజనం చేసేసిన తర్వాత షాపింగ్‌కైతే బయలుదేరాము. మీలో చాలామంది ఈ కాంప్లెక్స్‌లన్నీ తెలిసే ఉంటాయి. నేను ఆల్రెడీ ముందు ఒక 2½ ఇయర్స్ బ్యాక్ కూడా నేను పెట్టిన వీడియోస్‌లో నేను షేర్ చేశాను ఈ వీడియోస్ అన్నీ కూడాని. ఐ మీన్ షాపింగ్స్ అన్నీ కూడా. చాలా వరకు షాపింగ్స్ అయితే ఏం మారలేదండి. అలానే ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని మాత్రం రూల్స్ అట్లాంటివైతే మాత్రం చాలా వరకు మారాయి.
టు బీ కంపేర్ దెన్ బిఫోర్. సో నేనైతే షాపింగ్ పెద్దగా ఏమీ చేయలేదండి, చెప్తున్నాను కదా. ఏమంటారు, ఫ్లవర్స్ చూపించాను కదా నిన్న వీడియోలో. సో ఆ ఫ్లవర్స్ తీసుకున్నాను, డైరీ తీసుకున్నాను, క్యాలెండర్ తీసుకున్నాను. అండ్ పిల్లలు ఆడుకునేవి తీసుకుంటూనే ఉంటారు కదా. సో చిన్నబాబు అయితే ఏదో సమ్ 2-3 టాయ్స్ తీసుకున్నాడు. సో అంతేనండి, పెద్దగా అయితే ఏమీ తీసుకోలేదు. గోవిందరాజుల టెంపుల్ దగ్గర మాత్రం యాక్చువల్గా నాకు షాపింగ్ చాలా ఇష్టం అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా మనం ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం కదా అని చెప్పేసి నేనైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ ఎప్పుడు వెళ్ళే షాప్స్కి మాత్రం వెళ్ళాను, జస్ట్ ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చాయేమో చూడడానికి. బట్ నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. అన్నీ ఈ మధ్య కాలంలో చూసేస్తున్నాం కదండి, సో కొత్తగా ఏమనిపించలేదు అనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే కొత్తగా ఏమనిపించలేదు. ఈ బెల్స్ అయితే నేను ఎన్నిసార్లు వెళ్ళినా వాటి రేట్ అడుగుతూనే ఉంటాను. అంత ఇష్టం నాకు ఏమంటారు, విండ్ సంబంధించినవేవో అవి అదే అనుకుంటా. బట్ ఎప్పుడు చాలా కాస్ట్ చెప్తారు ఆయన, 2000 పైన ఎంతో చెప్తారు. నాకు భలే నచ్చుతాయి అవి. దాని మ్యూజిక్ చాలా నచ్చుతుందండి నాకు. సో షాపింగ్ అనేది కొనకపోయినా బట్ విండో షాపింగ్ కూడా ఎంజాయ్ చేస్తాం కదా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను విండో షాపింగ్ కూడాని. సో చాలామంది చైన్స్ అలాంటివి చాలామంది తీసుకుంటూనే ఉన్నారు. బట్ నాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా ఇంట్లో. సో అందుకని నేను కూడా ఏం తీసుకోలేదండి. నేనైతే చుట్టుపక్కల ఐ మీన్ అపార్ట్మెంట్లో గట్టా పంచిపెట్టడానికి ప్రసాదంతో పాటు ఇవ్వడానికైతే ఎప్పుడు హోల్సేల్గా స్వామివారికి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకుంటాను పంచిపెట్టడానికి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని, లేకపోతే ఏదైనా డెకోర్ ఐటమ్స్ స్వామివారికి సంబంధించి. సో అలాంటిది ఏమన్నా అంటే ప్రతిసారి ఐటెం చూస్తే నిహారిక ఇచ్చింది అని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పేసి అపార్ట్మెంట్లో చుట్టుపక్కల వాళ్ళకైతే నేను కంపల్సరీ తీసుకుంటాను అనమాట. మినిమం ఒక 12 అలా తీసుకుంటాను అనమాట. సో ఈసారి కూడా అలా తీసుకోవడానికి ట్రై చేశాను. ఈసారి అయితే నాకు కొత్త ఐటెం ఏం కనిపించిందంటే, స్వామివారి పాదాలు మన దగ్గర బ్రాస్లో ఉన్నాయి కదా, సేమ్ అలాగే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కూడా మనకి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పలేము, అది ఒకలాంటి మార్బుల్ పౌడర్ మెటీరియల్ అని చెప్పచ్చు. సో దాంతో తయారు చేసినాయి అనమాట. చాలా బాగున్నాయండి. సో యాక్చువల్గా నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. బాగున్నాయి, యాక్చువల్గా చాలా బాగున్నాయి అవి. హోల్సేల్గా అయితే ఒక రేట్ చెప్తున్నారు అండ్ విడిగా అయితే ఒక రేట్ చెప్తున్నారు అనమాట. అవైతే తీసుకున్నాను నేను చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడం కోసం. సో ఇక్కడ నేను తీసుకుంటాను అనమాట, హోల్సేల్గా ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళ దగ్గర తీసుకోవడం అయితే జరుగుతుంది ఎప్పుడు కూడాని. సో వీళ్ళేంటంటే ఒకటైతే ఒక లెక్క చెప్తారు. ఒకటి యాక్చువల్‌గా ఎవరు హోల్‌సేల్ షాప్‌లో టు బీ ఫ్రాంక్. సో ఒక 6 లేదా ఒక డజన్ అలా తీసుకోవాలనమాట. సో అది తీసేసుకొని షాపింగ్ అంతా అయిపోయిందండి. పెద్ద అయితే అసలు ఏం చేయలేదండి నేను షాపింగ్. ఇక్కడ మాత్రం గోవింద కోటి కోసం వెతికాను నేను. సో కోటి గోవిందనామాలు మనం ఏమంటారు, రామకోటి ఎలా రాస్తామో అలాగా బుక్ కోసం అయితే వెతికాను. సో అదైతే నాకు ఇక్కడ దొరకలేదు. సో ఇక్కడ గుడి మెట్లు దాటి పైకి వచ్చేసిన తర్వాత కొబ్బరికాయలు కర్పూరం వెలిగించే దగ్గర పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ కోలాటం ఆడుతున్నారనమాట. సో కాసేపు కూర్చుని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి కూర్చుని అలాగా పల్లీలు అండ్ అలాగే శనగలు ఉంటాయి కదా, అవి ఉడకపెట్టి మంచిగా ఏమంటారు, లెమన్ కట్ట వేసి ఇస్తున్నారు. అవి తీసుకుని అలా కోలాటం చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఎంతసేపు ఉన్నా అసలు బోర్ కొట్టడం అనేది అయితే అస్సలు ఉండదండి. నిజంగా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఏదో ఉందండి అసలు అక్కడ కొండ మీద గాలిలో అయితే. ఐ లిటరల్లీ అనమాట, నేనైతే ఫుల్ మునిగిపోతాను అనమాట ఆ యొక్క అట్మాస్ఫియర్కి. అంత ఎంజాయ్ చేస్తాను అనమాట. ప్రతి మూమెంట్ ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ. అక్కడ స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ కూడా చాలా స్పెషల్ అనమాట. కరెక్ట్గా స్వామివారి గుడికి ఆపోజిట్ పైన ఇక్కడ కోలాటం ఆడుతున్నారనమాట. చాలా బాగా చేశారు వాళ్ళు. సో ఈవినింగ్ ఒక 5-5:30 దాకా అక్కడే ఉన్నామండి చక్కగా. చెప్పాను కదా బుక్ కోసం వెతికాను. బుక్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు, ప్రచురించట్లేదంట ఇప్పుడు అది. వెతికితే కింద గోవిందరాజుల టెంపుల్ దగ్గర దొరకచ్చు అని చెప్పారు. సో ఆ విధంగానే నాకు కింద గోవిందరాజుల టెంపుల్ దగ్గర దొరికిందనమాట గోవింద కోటి. సో 120 రూపీస్ ఎంతో పడింది నాకు. 1,00,000 నామాలు అనమాట ఒక బుక్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై బై. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.